ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం చాలా కష్టం. కానీ ప్రజలకు రాజకీయ పార్టీలు అది చేస్తామని ఇది చేస్తామని హామీలు ఇస్తూనే ఉంటాయి. ఎన్నికల్లో గెలవాలి అంటే ప్రత్యర్థికి మంచి హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే విధంగా హామీలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడే అవే హామీల పార్టీల మధ్య ఫైటింగ్కు కారణమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాల్సిందేనంటూ వెంటపడుతోంది. హామీలు అమలు చేయాలంటే తిట్ల దండకం అందుకుంటున్నారంటూ ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. నాడు రేవంత్ హామీలనే టార్గెట్ చేసుకుంటూ బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతామంటే గతం వెక్కిరిస్తోందని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తప్పించుకుంటామంటే కుదరదన్నారు హరీష్. రేవంత్ను నమ్మితే ఇక అంతే సంగతులని ఆయన విమర్శించారు. ఇక మరోవైపు నాడు రేవంత్ మాట్లాడినటువంటి కామెంట్స్ను గుర్తు చేస్తూ ఇవాళ మీడియా సాక్షిగా హరీష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు రేవంత్ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో నిధులు పారితే నాడు రేవంత్ సర్కార్ జమానాలో తిట్లు పారుతున్నాయన్నారు. పైనుంచి కింది స్థాయి వరకు అదే విధంగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. కేసీఆర్ను మొక్కని పీకేయాలనుకుంటున్నారని, కానీ ఆయన వేగు చుక్క అని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ఈరోజు హరీష్ రావు చాలా ఫైర్ అయ్యారు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడారు రేవంత్, అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే రకంగా ప్రవర్తిస్తున్నారు. ఆయనకి జన సంక్షేమం పట్టట్లేదు, ఇచ్చినటువంటి హామీల గురించి ప్రతిపక్షం అడిగితే తిట్లు తప్ప ఇంకేం లేదు, నోరు పారేసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడేమో కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తేనేమో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు అంటూ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా పూర్తి చేశాము, ఇక ప్రాధాన్యత క్రమంలో మిగతా హామీలు కూడా అమలు చేయబోతున్నాము అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి బీఆర్ఎస్ ఎందుకు ఈ రకంగా కాంగ్రెస్ని టార్గెట్ చేస్తోంది? రోజా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన ప్రజా విజయోత్సవాల పేరుతో సంబరాలు చేసుకుంటా ఉంది. మరోవైపు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏడాది పాలనపై విమర్శలు చేస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ఫైర్ కావడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు కానివచ్చు, అదేవిధంగా వాగ్దానాలు కావచ్చు, ఇతర హామీలు గ్యారంటీలు ఏవైతే ఇచ్చి అధికారంలోకి రావడం జరిగిందో ఇవన్నిటినీ కూడా ఆయన కూలంకషంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. నాడు నేడు అనే పేరుతోటి ప్రత్యేకంగా గతంలో ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచార సభల్లో అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ప్రజలకు ఏం వాగ్దానం చేశారు, అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పారు, సో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఎందుకు సో ఇవన్నీ అమలు చేయడం లేదు అని చెప్పేసి కూడా నాడు నేడు అనే పేరుతోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఖచ్చితంగా ప్రజలు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై అని చెప్పి కూడా హరీష్ రావు అయితే మరోసారి వివరించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క అంశాన్ని కూడా హరీష్ రావు అయితే లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా ప్రజాపాలన పేరుతో ఏదైతే విజయోత్సవాలు చేస్తూ ఉన్నారో ప్రజలను ఎక్కడికక్కడ కూడా ప్రశ్నిస్తే ప్రజలపై కేసులు పెడతా ఉన్నారు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి లగిచర్ల ఇన్సిడెంట్ని కూడా ఆయన ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. లగిచర్నకి వెళ్ళినటువంటి ప్రతిపక్ష పార్టీల నాయకులను, అదేవిధంగా ప్రజా సంఘాల నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవడము, దీనికి ఇది ప్రజాపాలన అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామాల్లో నిధులు పారేవి, ఇప్పుడు తిట్ల దండకం ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టడమే పనిగా పెట్టుకో ఉన్నారు. ముఖ్యంగా ఎవరు ప్రశ్నిస్తే వారిని తిట్ల దండకం అందుకుంటా ఉన్నారని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయని చెప్పి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పరిపాలన చూస్తే గతంలో నక్సలైట్ ఉన్నప్పుడే బాగుండేది అని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను మళ్ళీ బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చెప్తా ఉన్నారు. నక్సలైట్ల పరిపాలన నక్సలైట్లు ఉన్నప్పుడే బాగుండేది అన్న మీరు మరి ఇప్పుడు ఎందుకు బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో నక్సలైట్లను చంపుతా ఉన్నారు అని చెప్పేసి కూడా లేవనెత్తుతా ఉన్నారు. అదేవిధంగా గతంలో ఏవైతే ఎన్నికలకు ముందు ముఖ్యంగా రైతులకు ఏవైతే రైతు రుణమాఫీ చేస్తాము, సోనియా గాంధీ బర్త్డే రోజు ఏదైతే డిసెంబర్ 9వ తేదీన రైతు రుణమాఫీ చేస్తాము, లోన్లు తీసుకొని వారుంటే ఎవరైనా లైన్లోకి వెళ్ళి తీసుకోండి, ఖచ్చితంగా అధికారంలోకి రాబోయేది మేమే, రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మళ్ళీ డిసెంబర్ 9 వస్తుంది, అయినా కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి కూడా సో ఇట్లా ఒక్కొక్క అంశాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు అప్పుడు ఏం చెప్పారు కాంగ్రెస్ నేతలు, సో ఇప్పుడు వాటి అమలు తీరు ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పేసి కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మనం చూసుకుంటే ఇదే రేంజ్లో కూడా అధికార పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా
విమర్శిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని. అయినప్పటికీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మేము ఎక్కడికక్కడ నిలదీస్తాము, హామీలు అమలు చేసేంత వరకు వదిలిపెట్టమని చెప్పేసి కూడా ఇటు హరీష్ రావు అంటా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా యాక్టివ్ అయ్యారు పాలిటిక్స్ లో. సో ఆమె కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు అయితే గుప్పిస్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.